ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజైతే డ్రైవ్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకునేది ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకు. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ విషయం మీరు ఎందుకు తెలుసుకోవాలంటే, ముఖ్యంగా మనం లైట్ వేసినప్పటికీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొంతమందికి అవగాహన లేకుండా ఎన్ని యాంప్స్ డ్రైవ్ ఉంటే అంత యాంప్స్ డ్రైవ్ వేసేస్తున్నారు అనమాట. అలా కాదనమాట. మనం డ్రైవ్ అనేది ఎన్ని మీటర్లు వాడితే ఎంత డ్రైవ్ వాడాలి, ఎన్ని మీటర్స్ లైట్ వాడితే ఎంత డ్రైవ్ వాడాలి అనే విషయంపై అవగాహన ఉంటేనే ఖచ్చితంగా ప్రొఫైల్ లైట్ వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు మీరు. ఓకే, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఎన్ని మీటర్లు పడినా సరే వెరీ సింపుల్ అనమాట. చాలా సింపుల్గా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట, ఈ యొక్క డ్రైవ్ ఏ విధంగా వాడాలనేది. ఓకే, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు బాగా చాలా వెరీ సింపుల్ అనమాట. ఇంకోటి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు లైటు ఎక్కువ మీటర్లు వాడి తక్కువ యాంప్స్ గల వోల్టేజ్ డ్రైవ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, మీకు లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట, సరిగా రాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు కరెక్ట్ యాంప్స్ డ్రైవ్ యూజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వెరీ కాస్టెడ్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట ఈ ఐటమ్స్. అందుకని వన్ టైం వర్క్ అనమాట, మళ్ళీ ఖరాబ్ చేసి మళ్ళీ బాగు చేయడానికి ఉండదు దీంట్లో. కాబట్టి అందుకని ఒకటేసారి మీరు నీట్గా తెలుసుకుంటే మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్.